పేరు రేగేట్ సంతోష్. నేను దళిత హక్కుల పోరాట సమితి ఎన్టీఆర్ మండలం కొండతానపల్లి గ్రామం విజయనగరం జిల్లా నుంచి నేను భోగాపురం మండలం ముంజేరు గ్రామ దళితులకు న్యాయం చేయాలని రిలే దీక్షకు మద్దతుగా నేను వచ్చాను. అలాగే ఈరోజు భోగాపురం మండలం ముంజూరు గ్రామంలో గ్రామ దళితులకు మురుగు కాలువను పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మురుగు కాలువని ఎస్సీ కోన్ల నుంచి వెళ్ళడం చేయడం తీర్మానించి రాసేయడం దాన్ని కట్టడం జరిగింది, నిర్మించడం జరిగింది అని మమ్మల్ని ఎస్సీలుగానే గుర్తించడానికి ఆ మురుగు కాలువని మళ్లించడాన్ని మేము ఖండిస్తున్నాము, చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ మురుగు కాలువ ఏదైతే ఉన్నదో వాళ్ళు పాలకుల ద్వారా అధికారుల ద్వారా మాకు న్యాయం చేయకుండా మాకు అన్యాయం చేసి అలాగే ఆ దళిత వాడుకు అన్యాయం చేయడం బట్టి మేము సంఘాలుగా అదే ఈ దీక్ష శిబిరానికి వచ్చి మద్దతుగా మేము ప్రకటించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఈ కార్యక్రమానికి మద్దతుగా ఇచ్చి ఇంకా రాస్తారోకలు చేసేంత వరకు మేము వీళ్ళకి మద్దతుగా ఉండి మేము పక్కాగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నా పేరు రేగేట్ సంతోష్. నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సెక్రటరీగా చేస్తున్నాను. అలాగే నేను గంజాడ మండలం కొండతానపల్లి గ్రామం విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. అయితే ఈరోజు భోగాపురం మండలం ముంజేరు గ్రామ దళితులకు జరిగిన దాడిపై మేము వాళ్ళకి రిలే దీక్షకు మద్దతుగా ఇక్కడికి భోగాపురం రిలే దీక్ష శిబిరానికి రావడం జరిగింది. అలాగే ఈ భోగాపురం మండలం ముంజూరు గ్రామ దళితులకు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మురుగు కాలువని మన ఎస్సీ కోన్ల వైపు చేయడం జరిగింది, వాళ్ళు నిర్మించడం జరిగింది. అలాగే మన ఎస్సీలు అని చెప్పి ఇంకొకసారి మనల్ని గుర్తు చేయడానికి అని చెప్పి దీన్ని అన్యాయంగా మనకి నిర్మించడం జరిగింది. అలాగే ఈ కాలువని ఏదైతే ఉన్నదో మూసివేసే విధంగా చెయ్యాలని చెప్పి అలాగే ఈ వెనక ఉండి నడిపిందంతా ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు. అలాగే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా వాళ్ళకే మద్దతు పలికి పెత్తందారులుగా మద్దతు పలికి చేసి ఈ మన ఎస్సీ దళితులకు అన్యాయం చేశారని చెప్పేసి మా దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఇదే విధంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యాచరణ ఏదైతే ఉన్నదో ఈ కార్యాచరణకు మేము మద్దతుగా ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. దళిత హక్కుల పోరాట సమితి తరఫున ఇదే మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మళ్లించారు కదా, మిగిలిన కాలువ సంగతి ఏంటండి? అయితే మళ్లించిన కాలువ ఏదైతే ఉన్నదో అది భూ కబ్జాకు గురయ్యింది. ఆ భూ కబ్జాకు గురవడం వల్ల ఆ పెత్తందారులకి అది అండగా దీనిగా ఉండాలని చెప్పేసి ఆ మురుగు కాలువ అయితే ఏదైతే ఉన్నదో ఆ మురుగు కాలువని మన ఎస్సీ కోన్లకి పంపించడం జరిగింది. అలాగే దీని వెనకాతలో ఉండి నడిపించేదంతా ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు. ఆమె మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో